ఎస్బీఐ బ్యాంక్ సిఎస్పీలందరికీ విజ్ఞప్తి అండి. ఈ ఎల్0 త్రిబుల్ ఎస్ చేసేటప్పుడు ఆ ఎర్రర్‌తో ఇబ్బంది పడుతున్నారు చాలామంది బీసీలు కూడా. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్1 అనేది రిమూవ్ చేయాలి. తర్వాత మన ఎల్0 సాఫ్ట్‌వేర్ అనేది రీచార్జ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎల్0 డివైస్ దానికి రీచార్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఎల్1 డివైస్ సాఫ్ట్‌వేర్ అనేది మన సిస్టమ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే కనుక ఎల్0 డివైస్ అనే సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. ఎల్0 డివైస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అనేది చూద్దామండి ఇప్పుడు. ఎల్0 సాఫ్ట్‌వేర్ అనేది డౌన్లోడ్ చేద్దామండి. ఓ లింక్ ఉంటుంది నా దగ్గర, ఆ లింక్ కాపీ పేస్ట్ చేస్తాను. డౌన్లోడ్ అనేది అవుతుంది ఎల్0 సాఫ్ట్‌వేర్ అనేది. ముందు ఒక ఫైల్లో సెటప్ ఫైల్ డెస్క్టాప్ మీదనే డౌన్లోడ్ చేస్తున్నాను నేను. డౌన్లోడ్ అయ్యేది మనకి కనిపిస్తుందండి ఇక్కడ. డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఓపెన్ చేసిన ఫైల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే డౌన్లోడ్ అవుతుందో అక్కడ సేవ్ చేసామో అక్కడికి వెళ్తుంది. తర్వాత రన్ ఫైల్ అనేది చేయాలి. మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి రన్ బై అనేది క్లిక్ చేయాలండి. తర్వాత అనేది అది ప్రాసెస్ ఒక పాపప్ వచ్చిందండి. ఎస్ ఆర్ నో అనే పాపప్ వచ్చింది. మనం ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్క్ల్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అనేది అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ అనేది చూడండి, సాఫ్ట్‌వేర్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసుకోండి, గమనించండి అందరూ బీసీలందరూ కూడా. ఈ సిఎస్పీలందరూ కూడా ఎస్బీఐ సిఎస్పీలందరూ కూడా సేమ్ అదే విధంగా ఎలా చేశానో అలా చేస్తే ప్రతి ఒక్క సిఎస్పీకి కూడా త్రిబుల్ ఎస్ స్కీమ్ అనేది ఇష్యూ అనేది రాదు అండి. ఓకేనా? ఇన్స్టలేషన్ అనేది పూర్తి అయిపోయిందండి. కనెక్ట్ ది ఎల్0 డివైస్ అండి. కనెక్ట్ చేయాలి, ఎల్0 డివైస్ని కనెక్ట్ చేయాలి. అది కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకుంటానికి మనం డివైస్ మేనేజ్మెంట్లోకి వెళ్తాం. డివైస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కింద యూనివర్సల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకొని అది అక్కడ మన ఇక్కడ కనిపిస్తుంది మోర్ఫో సిబిఎం అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చుకొని నేను వీడియోలో ఎలాగ చేపిస్తున్నానో అలాగే చేయండి. సిబిఎం అనేది మార్ఫో ఎల్0 డివైస్ అండి. అది దాన్ని రైట్ క్లిక్ చేసుకుని అప్డేట్ కొట్టాలండి. అప్డేట్ కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ గో టు ద సర్వీసెస్లోకి వెళ్ళి అక్కడ మనం మోర్ఫో ఏజెంట్ సర్వీస్లోకి వెళ్ళాలండి. సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ఫో ఏజెంట్ రీస్టార్ట్ చేయాలి. తర్వాత మోర్ఫో ఆర్డి సర్వీసెస్ అక్కడ రీస్టార్ట్ చేస్తే ఒక పాపప్ వస్తుందండి, గ్రీన్ కలర్లో పాపప్ అందే రావాలి. అప్పుడు ఎల్0 డివైస్ మాత్రమే కనెక్ట్ అవుతుంది, అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. అయిపోయిందండి. 3 సర్వీసులు రీస్టార్ట్ చేసిన తర్వాత మనము
కేఎస్కో పోర్టల్ లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత త్రిబుల్ ఎస్ స్కీమ్స్లో వెళ్ళాలండి. ఎంటర్ ది యువర్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, స్విఫ్ట్ నెంబర్తో మూడిటితో ట్రై చేయొచ్చండి. అక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొట్టాము, ప్రొసీడ్ కొట్టాలి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడానికి వస్తాయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత తమ్ము తీసుకునిస్తుంది. తమ్ము అనేది ప్రొసీడ్ క్లిక్ చేయాలండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అయ్యి సక్సెస్ఫుల్ అవుతుంది. చూసారండి, ఈ పాపప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ ఎస్బీవై ఏదైనా సరే సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు ఏదైతే ఉందో ఆ 2 డివైజులు అనేవి ఒకసారి రిమూవ్ చేయాలండి.